ఈ కార్తీక మాసములో మనము ఎటువంటి పూజలు చేస్తే, ఏ విధముగా మనము ఏమి చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుంది, ప్రతి వాళ్ళము మనము బాగుండాలి. మంచి కార్తీక మాసము చాలా ప్రశస్తమైనటువంటిది. ఇటువంటి ఉన్నతమైనటువంటి మాసములో మనము ఏ విధముగా నడుచుకుంటే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి ప్రధానమైనటువంటి విషయం. కనుక ఈ గురువారము తిథి నక్షత్రము దీని పరముగా మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కార్తీక మాసములో ఉంటుంది. కాబట్టి అయితే మన నడవడిక, మనము చేసుకునేటువంటి విధానము ఈ గురువారము నాడు ప్రాధాన్యత ఏమిటి? ఈరోజు ప్రాధాన్యత అంటే గురువారానికి గురువు అధిపతి. ఆ గురువు అధిపతి అనేటువంటి దాని వలన అందరి జాతకాలలో చిన్నవాళ్ల దగ్గర నుండి పెద్ద పెద్ద వాళ్ళ వరకు ఆ గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరం. అయితే ఆ గురువు యొక్క అనుగ్రహము కలగటానికి, ప్రీతి చెందటానికి, తద్వారా మన కోరికలు, మనము అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి ఏమిటి గురువు వల్ల వచ్చేటువంటివి? గురువు ఇచ్చేటువంటి యోగాలు ఏమిటి అంటే, ఒక ఉద్యోగము కావాలి అని కోరుకునేటువంటి వాళ్లకు గురుబలం ఉందా లేదా? ఏ కోరికైనా సరే మీ కోరికలు నెరవేరాలి అని అనుకున్నప్పుడు దానికి గురుబలం కలిసి వస్తుందా లేదా అనేటువంటిది చూస్తాం. అటువంటిది ఆ గురుబలం అనేటువంటిది రావాలి అనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్లకు మనకు పుష్పం పత్రం ఫలం తోయం అని చెప్పుకుంటున్నాం. ప్రతి వాళ్ళము ఎక్కువ డబ్బులు పెట్టి పూజలు కార్యక్రమాలు పెద్ద పెద్దవి చేసుకునేటువంటి అవకాశాలు లేకుండా అతి సూక్ష్మముగా, అతి సునాయాసముగా చేసుకోవటానికి ఈ కార్తీక మాసము అనేటువంటి మాసము పరమ పుణ్యప్రదమైనటువంటి మాసము. అందుకని ఈరోజు గనక మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, గురుబలము బాగా పెరగాలి అంటే ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావటము కానీ, లేదా మా పిల్లలకు చదువు, బుద్ధి, ప్రకాశకత్వము, జ్ఞానము పెరగాలి అనేటువంటి దాని వలన కానీ గురుబుద్ధిర్ విశేషిత అన్నాడు. అంటే విశేషమైనటువంటి ఫలితాలు మనకు కలగాలి అని అనుకుంటే ఈరోజు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి, ఏ విధముగా ఏమి ఆచరిస్తే మనకు మేలు జరుగుతుంది అని గనక అనుకుంటే, మనకు అవదుంబర వృక్షము అని ఉంటుంది. దాన్ని మేడి చెట్టు అంటారు. ఈ అవదంబర వృక్షము అనేటువంటిది గనక నిజంగా విష్ణు ఆలయములో ఉంది అంటే మరీ పరమ పుణ్యప్రదం. ఎందుకు? కార్తీక మాసములో విష్ణువుకు కూడా అంతే ప్రాధాన్యత అనేటువంటిది ఉంది. కాబట్టి ఒకవేళ అలా వృక్షము దగ్గర గనక, అవదుంబర వృక్షము దగ్గర గనక మీరు ఈ దీపారాధన అనేటువంటిది ఒక తొమలపాకు తీసుకొని, తొమలపాకు కింద ముందు ముగ్గులాగా వేసి, ఆ దాని మీద తొమలపాకు పెట్టి, దాని మీద ప్రమిద పెట్టి 3 ఒత్తులు ఒకటిగా కలిపి, ఏది ఆ ఒత్తులు ఎలా ఉండాలి అంటే హరిద్రము, పసుపుతో కూడినటువంటి ఒత్తులు, పసుపు పచ్చని ఒత్తులైనా పర్వాలేదు, కలర్ ఉంటే దొరికితే, దొరకకపోతే దానికి పసుపు పట్టించి పచ్చగా తయారు చేసి, అప్పుడు 3 ఒత్తులు ఏకీకృతమై 3 ఒకటిగా చేసి ఆ ప్రమిదలో వేసి ఆవు నెయ్యి పోసి దీపారాధన అనేటువంటిది ఆ మేడు చెట్టు దగ్గర గనక చేసినాము అంటే, అవదుంబర వృక్షము దగ్గర చేసి, మన కోరికలు, మన పిల్లలకు బాగా చదువు రావాలి, మా పిల్లవాడికి మేలు జరగాలి, నాకు మంచి ఉద్యోగము రావాలి అనేటువంటి కోరిక కావచ్చు, లేదా ఆడవాళ్ళు మా వారికి ఉద్యోగంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలగాలి అనేటువంటి కోరిక కావచ్చు, లేదా జీతము పెరగాలి అని కావచ్చు. ఇలాంటివి వీటికి సంబంధించినటువంటివి. కాబట్టి గురువు యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలగడమే కాకుండా
అవదుంబర వృక్షము అనేటువంటిది దత్తాత్రేయ స్వామి స్వరూపము, అంటే త్రిమూర్తుల యొక్క అంశ. ఇంకా ఎవరైనా అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్లకు మననము, మంత్రము అనేటువంటిది మననము చేసుకుంటే దాని యొక్క ఫలితము మూడింతలు మనకు కలగటానికి చాలా వరకు శ్రేయోదాయకముగా ఉంటుంది ఈరోజు. అటువంటి విధానముగా ఎవరైతే శ్రద్ధగా భక్తితో అవదుంబర వృక్షము దగ్గర గనక దీపారాధన అనేటువంటిది చేసుకుంటారో వాళ్లకు తప్పకుండా మీ జీవితాలలో మార్పు, మీ జాతక దోషాలు కొంతవరకు పోయి మేలు జరగడానికి 100% యోగవంతముగా మేలవుతుంది. ఈ కార్తీక మాసములో ఇది చెయ్యండి, తప్పకుండా ఈ విధముగా ఆచరించండి. అవదుంబర వృక్షము లేదు అనుకునేటువంటి వాళ్లకు అవదుంబర వృక్షము యొక్క ఆకులు అనేటువంటివి తెచ్చుకొని కానీ దేవాలయంలో వాటి మీద ఇది చేసిన పుణ్యప్రదమే అవుతుంది. జయోస్తు.